హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం కమిషన్ విచారణల పర్వం కొనసాగుతుంది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కమిషన్ ముందు బడా నేతలు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 6న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను కమిషన్ గంటన్నర పాటు విచారించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆయన్ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా గత కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల ప్రకారమే నిర్ణయంపై ముందుకు సాగామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈటల కామెంట్స్పై మండిపడ్డారు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన కొత్త వాదనను తెర మీద తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, కాళేశ్వరం కమిషన్కు ఈటల రాజేందర్ అసత్యాలతో కూడిన వాంగ్మూలం ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారన్నారు. ఈటల ప్రస్తావించిన సబ్ కమిటీకి కాళేశ్వరం నిర్మాణానికి సంబంధమే లేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదమే లేదని మంత్రి తుమ్మల బాంబు పేల్చారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కేబినెట్ ముందుకు రాలేదని, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే కాళేశ్వరం పనులు జరిగాయని తెలిపారు. ఇన్నాళ్లు లేని కొత్త అంశం మంత్రి తుమ్మల కొత్తగా తెర మీదకు తెచ్చారు. అంతేకాదు, త్వరలోనే తాను సుమోటోగా కమిషన్ దగ్గరకు వెళ్లాలనుకుంటున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం హాట్ టాపిక్గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. అయితే ఈ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని మంత్రి తుమ్మల చెబుతున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రివర్గం దగ్గరకు రాలేదని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే పనులు జరిగాయని తుమ్మల బాంబు పేల్చడం చూస్తుంటే ఇష్యూ కొత్త మలుపు తిరిగినట్లే కనిపిస్తుంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన 3 ఏళ్ల తర్వాత సవరించిన అంచనాలు మాత్రమే మంత్రివర్గం ముందుకు వచ్చాయని చెబుతున్నారు. అంతేకాదు, అప్పట్లో కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీవోలు, రిపోర్ట్లన్నీ తన వద్ద ఉన్నాయని తెలిపారు. త్వరలోనే తానే కమిషన్ ముందు హాజరై పూర్తి సమాచారం అందజేస్తానని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హరీష్ రావును జస్టిస్ పిసి ఘోష్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రశ్నించారు. మొత్తం 20 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు కమిషన్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అప్రూవల్ ఉందని హరీష్ రావు చెప్పినట్లుగా సమాచారం. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపైనే కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ను సైతం కమిషన్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించింది. మొత్తం 18 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. కేసీఆర్ కూడా కేబినెట్ ఆమోదం మేరకే నిర్ణయం జరిగినట్లుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలోనే కమిషన్ ముందుకు రాబోతున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తన వద్ద ఉన్న కీలక వివరాలు విచారణ కమిషన్ ముందు సమర్పించబోతున్నట్లుగా తెలిపారు. అయితే వాటి ఆధారంగా కమిషన్ ఏం చేయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెర్షన్ కూడా కమిషన్ తీసుకునే అవకాశం ఉందట. మొత్తంగా తుమ్మల ఇచ్చే నివేదిక ఆధారంగా విచారణ కోణం పూర్తిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి కమిషన్ విచారణ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.